తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీలు, గల్లీలు, సామాజిక వర్గాల వారీగా ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తిరుగుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా బాధ్యతలు అప్పగించి తిప్పుతున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొననున్నారు. అలాగే రెహ్మత్ నగర్లో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? మనోజ్, సీఎం రేవంత్ రెడ్డి కొంత ఘాటుగానే వ్యాఖ్యానించారని చెప్పొచ్చు. నిన్న రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఓట్లు అడగడానికి వస్తే కరగాల్సి వాత పెట్టండి అనే విధంగా మాట్లాడారు. 10 ఏళ్ల బీజేపీకి ఏం చేశారో నిలదీయండి, ఎందుకు అభివృద్ధి ఎందుకు చేయలేదో గట్టిగా అడగండి అని కొన్ని పాయింట్లు కూడా లేవనెత్తారు. నవీన్ యాదవ్ గెలిస్తే అజరుద్దీన్ కూడా మీ వెంటే ఉంటాడు అని కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మెయిన్ గా కేటీఆర్ విషయానికి వస్తే 2 ఏళ్లు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ భవన్లో కొంతమంది ఎంఐఎం సంబంధించిన పార్టీ నేతలను కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. మనోజ్, మెయిన్ గా చూసుకుంటే ఈ రోజు రేపు కూడా ఎలక్షన్ ఇంకా 9వ తారీఖు 6 గంటలతో ప్రచారం కూడా ముగియనుండటంతో మెయిన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా రామకృష్ణ చూసుకుంటే నిన్నటి రోజున ఎల్లారెడ్డిగూడలో రేవంత్ రెడ్డి కూడా భారీగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుల మీద కూడా విమర్శలు చేశారు. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా అమలు చేయలేదు, ఇప్పుడు మా మీద విమర్శలు చేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఓవైపు కేటీఆర్ కూడా షేక్పేట్లో రోడ్ షో నిర్వహిస్తూ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు గుప్పించారు బాకీ కార్డ్ పేరుతో. ఏం చెప్తారు? అవును, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏం చేసింది అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదు అని కూడా కొంత ఘాటుగానే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని నిలదీశారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తులం బంగారం 420 హామీలు ఇచ్చారని కేటీఆర్ కూడా కొంత అధికార పార్టీని ఇరుకుని పెట్టే అంశాలు కూడా లేవనెచ్చారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కష్టాలు నష్టాలు అనేవి సహజంగానే ఉంటాయి, టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సరైన వ్యక్తిని ఎన్నుకుంటే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.